అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, చాలామంది తమ పిల్లల కోసం, మనమల కోసం ఆస్తి అపరిమితంగా సంపాదించి పెడుతూ ఉంటారు. తమ తర్వాతి తరాల వాళ్ళు, కొడుకులు, బిడ్డలు, కొడుకు పిల్లలు, బిడ్డ పిల్లలు, ముఖ్యంగా కొడుకు పిల్లలు, ఎన్ని తరాల వాళ్ళు తినడానికి ఉపయోగపడితే అంత మంచిది అన్నట్లుగా కోట్లు సంపాదించి పెట్టాలని అనుకుంటారు. సహజమే, ఇది అందరికీ ఉండేటువంటి కోరిక. కానీ మనం సంపాదించినటువంటి ఆ సంపాదన తినటానికి వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది అది కూడా మనకు తెలియాలి. మరి ఇంత సంపాదించి పెడుతున్నాం కదా వాళ్ళకి, మనం చనిపోయిన తర్వాత మనకి వాళ్ళు కనీసం అంత్యక్రియలు చేయాలి కదా. చనిపోతే తీసుకెళ్ళి కర్మకాండలు చేయాలి, తల కొరివి పెట్టాలి కదా. కొడుకు అంటే కొరివి పెట్టేవాడు అంటారు. తిట్టుకుంటూ అన్నా అది నిజమైన మాటే. తిడుతూ అంటారు, వీడు కొరివి పెట్టడానికి పుట్టాడు అని. కానీ మనం కొడుకులం కనేది అందుకోసమే. కాస్త చేతకాని వయసు వచ్చినప్పుడు 4 ముద్దలు అన్నం పెట్టడానికి, ప్రాణం పోయింది అని తెలిసాక ఎవరో ఎక్కడి వాళ్ళు మనకు తెలియని వాళ్ళు మనం తీసుకెళ్ళి అవతల పడేయకుండా, మన కొడుకు అంటే ఎవరి కడుపులో పుట్టిన కొడుకు ఆ తల్లిదండ్రులకి చివరిగా ఆ దహన సంస్కారాలు చేసి అతడి చేతి మీదుగా బూడిద కావాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రి అయినా. దీన్ని కూడా నోచుకొని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇతర దేశాల్లో ఉంటారు, సమయానికి రారు. అందుబాటులో ఎవరుంటే వాళ్ళే మనకి చితి అంటిస్తారు. లేదు, ఏ ప్రమాదంలోనే చనిపోతే ఎవరు పెడతారో, ఎక్కడ పారేస్తారో తెలియనటువంటి మరణాన్ని పొందుతాం. ఇక ప్రమాదవశాత్తు చనిపోయే విషయాలు పక్కన పెడితే, అన్నీ సవ్యంగా ఉండి, పిల్లలు మన పక్కనే ఉండి, మనం సంపాదించిన ఆస్తి ఉండి, మన ఆస్తి తింటూ మనకు అన్నం పెట్టని కొడుకులు కొద్దిమంది అయితే మంచిగానే చూస్తారు. కానీ చివరలో వాళ్ళకి ఒక తెలియని భావం, అది కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు, తెలియని విధానం కావచ్చు, కారణాలు అనేక రకాలు. కానీ ఫలితం మాత్రం ఒక్కటే. వాళ్ళు ఈ తల్లిదండ్రులకి వాళ్ళు ఎటువంటి పిండ ప్రదానం చెయ్యరు. దహనం చేయడం వరకు చేస్తారు, ఎలాగో అలాగా ఊర్లో వాళ్ళు ఊరుకోరు కాబట్టి. కానీ సంవత్సరానికి ఒక రోజు ఆ చనిపోయిన రోజుని మన పేరు మీద వాళ్ళ కులాచారాన్ని బట్టి, వాళ్ళ మతాచారాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా చేయాలో అలా నిర్వర్తించాలి. అవి చేయరు. మరి అలా చేయనప్పుడు వాళ్ళకు మనం ఎందుకు సంపాదించి ఇవ్వాలి? మనం సంపాదించిన ఆస్తి తింటున్నాడు కానీ మనకి ఏమీ పెట్టట్లేడు. కొద్దిమంది అంటారు, బతికి ఉండగా మా అమ్మ నాన్న వల్ల నేనేమీ సుఖపడలేదు, నాకేమీ సంతోషం కలగలేదు, నేను వాళ్ళకు పెట్టవలసిన అవసరం లేదు అంటారు. కొద్దిమంది సొమ్ము తింటారు కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత ఆస్తి అని వాళ్ళకి పెట్టడానికి అంటారు కొద్దిమంది. కారణం ఏదైనా పెట్టరు. ఈ మధ్య జరిగినటువంటి ఒక విషయం ముందు అది మీకు చెప్పాక మిగతావి మాట్లాడుకుందాం. ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయురాలు, ఆమె చాలా ఎక్కువ మొత్తంలోనే శాలరీ అందుకుంటూ రిటైర్డ్ అయ్యిందాన్ని. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆమె చనిపోయిన తర్వాత సరే యథావిధిగా అందరూ బంధువులందరూ చెప్పినట్టుగా చితి పెట్టడము, సంస్కారం చేసి దహనం చేయడం ఇవైతే చేశాడు. ఇక ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చేయవలసిన కార్యక్రమాలు ఏవి చేయలేదు. మీకు ఇందులో ముఖ్యంగా ఒకటి ప్రస్తావన చేయాలి. ఆ 11 రోజుల కార్యక్రమంలో కూడా మరి ఏదో ఒకటి కార్యక్రమం చేయడానికి పంతులు గారు అవసరం అంటారు కదా. అప్పుడు ఆ టీచర్ గారు నాకు బాగా తెలుసు.
అందువల్ల వాళ్ళ అబ్బాయి ఫోన్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి ఒక పంతులు గారిది నెంబర్ ఇవ్వండి, మా మదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు, ఆవిడకి 3 రోజులు దినవారాలు చేయవలసి ఉంటుంది అని చెప్పాడు. నేను అన్నాను, సరే నెంబర్ ఇస్తాను, కానీ మరి సర్లే అని నెంబర్ ఇచ్చాను. ఆ పంతులు గారిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను. నేను కూడా అక్కడే ఉన్నాను, కొంత హెల్ప్గా ఉందాము అని. ఎందుకంటే వాళ్ళ మదర్ నాకు కాస్త బాగా తెలిసినాడ. అప్పుడు ఆ పంతులు గారు ఏమన్నారంటే, బాబు, నేను మీరు అన్నట్టుగా ఆ కర్మకాండలు జరిపించడానికి వస్తాను, కానీ మీ పెద్దవాళ్ళ పేర్లు తెలుసుకుని ఒక పేపర్ మీద లిస్ట్ రాసి పెట్టుకోండి, నేను ఆ టైం కల్లా వచ్చేస్తాను అన్నాడు. అంటే ఈ అబ్బాయి పెద్దవాళ్ళ పేర్లా, ఎవరి పేర్లు రాయమంటారు అని అన్నాడు. ఆ పంతులు గారు ఒకసారి పైకి కిందికి ఎగాదిగా చూసి, పెద్దవాళ్ళంటే ఎవరి పేరు రాస్తావయ్యా, బతుకున్న వాళ్ళ పేర్లన్నీ రాసి కూర్చుంటావా ఏంటి, ఇప్పుడు చనిపోయింది మీ అమ్మ కనుక మీ అమ్మ, ఆవిడ పూర్తి పేరు. మా అమ్మ పూర్తి పేరా? మా అమ్మను అందరూ షార్ట్గానే పిలుస్తారండి, మరి ఏమో. అదేమిటి, మీ అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, పూర్తి పేరు తెలియకపోవడం ఏంటి నీకు అని అడిగాడు అతను. అంటే అలా అయితే సర్టిఫికేట్ చూసి చెప్తానన్నాడు. సరే, ఆమెను ఆ పూర్తి పేరు కూడా స్కూల్లో ఉన్న ఆమె కొలీగ్స్ కూడా పూర్తిగా పిలవరు, అందువల్ల ఈ అబ్బాయికి పూర్తి పేరు కూడా తెలియదు, అందుకే సర్టిఫికేట్ చూస్తానన్నాడు. సరే, ఇందులో కూడా అతన్ని మెచ్చుకున్నాను, చాలా గొప్పవాడని. అలాగే ఆవిడ అత్తగారు అంటే మీ నానమ్మ, మీ నానమ్మ పేరు తెలుసుకోవాలి, నీకు తెలుసా మీ నానమ్మ పేరు అన్నాడు. మా నానమ్మ నాకు 2వ 3వ చదువుతున్నప్పుడు చనిపోయిందండి, నాకు తెలియదు అన్నాడు. నానమ్మ 2nd 3rd ఉన్నప్పుడు చనిపోతే మీ అమ్మను ఏ రోజు కూడా మీ నానమ్మ గురించి అడగలేదా? మీ అమ్మకి మీ నానమ్మ పేరు తెలియదా? ఒక్కసారైనా అడగలేదా మీ అమ్మని? అమ్మ నానమ్మ పేరేంటి, తాతగారి పేరేంటి అని అడగలేదా అన్నాడు. ఏమో నాకంత అవసరం కలగలేదు, నేను హాస్టల్లో చదువుకున్నాను అన్నాడు. దాంతో ఆ పంతులు గారికి కొంచెం చిరాకు వచ్చింది, కానీ బయటికి కనిపించకుండా, సరేలే, మీ బంధువుల చాలామంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీ అమ్మ వాళ్ళ అత్తగారు అంటే మీ నానమ్మ పేరు, మీ నానమ్మ వాళ్ళ అత్తగారు అంటే మీ తాతమ్మ పేరు, ఈ 3 పేర్లు తెలుసుకో, మీ అమ్మకు దిన కార్యక్రమాలు చేద్దాము అని చెప్పాడు. ఇక అనుకున్న ప్రకారంగా కర్మకాండల రోజు వచ్చింది, అక్కడ జరుగుతోంది. సరే చూద్దాము, మరి ఇలా ఉంది పరిస్థితి అంటే ఏం చేస్తున్నాడో ఏమిటో అని నేను ఆ సమయానికైతే అక్కడే ఉన్నాను. చివరిగా ఏం చెప్పాడంటే అబ్బాయి, అతి కష్టంగా మా నానమ్మ పేరు తెలుసుకున్నాను, మా నానమ్మ వాళ్ళ అత్తగారు అంటే మా తాతమ్మ పేరు నాకు తెలియదు, ఎవరిని అడిగినా కూడా తెలియదు అన్నాడు. ఇక ఆ బ్రాహ్మడికి అయితే కోపం వచ్చింది, ఏదో శాస్త్రంలో పేరు తెలియకపోతే ఏదో చెప్తారు అని ఆ ప్రకారంగా ఆయన కార్యక్రమాలు అయితే జరిపించేశాడు. ఇప్పుడు ఒక్క మాట మనం చెప్పుకుందామండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని ఆధారంగా చేసుకుని ఒక విషయాన్ని మనం చెప్పుకుందాం. చనిపోయిన తల్లి ఆస్తి కోట్లల్లో ఉంటుంది, ఆమె పెన్షనే లాస్ట్ శాలరీ ఆమె తీసుకునేదే లక్షల్లో ఉంది. మరి ఆమె అప్పటి వరకు సంపాదించిన ఆస్తి, ఆమె ఇల్లు వాల్యూ వచ్చేసి 8 కోట్లు ఉంటుందట. ఇంకా ఆమెకు స్థలాలు అవి చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఒకడే కొడుకు కాబట్టి తనే తింటాడు కదా. ఇన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని అనుభవిస్తూ తల్లి పేరు తెలియదు, నానమ్మ పేరు తెలియదు, తాతమ్మ పేరు తెలియదు. ఫైనల్గా నా పేరు తెలియదు అన్న మాటే చెప్పాడు, కానీ ప్రయత్నం చెయ్యలేదు, ఆ పేరు తెలుసుకోలేదు. మరి ఈ ఆస్తి హక్కు అతనికి ఉందంటారా? లేదు కదా. ఇక సరే, ఈ సంఘటన జరిగి 4 సంవత్సరాలు అయింది. అప్పటికి ఆ అబ్బాయికి 31 సంవత్సరం ఉంది. మళ్ళీ రీసెంట్గా నన్ను కలిసి ఎవరూ పిల్లని ఇవ్వట్లేరు, నాకు ఆస్తి అయితే చాలా ఉంది, చదువు కూడా ఉంది, కానీ నాకు పెళ్ళి పెద్ద ప్రాబ్లంగా ఉంది అన్నాడు. అది సరేలే, కానీ అసలు మీ అమ్మకు సంవత్సరానికి ఒకసారి పెడుతున్నావా, చనిపోయిన రోజు వర్ధంతి అని అన్నాను. ఏం పెడతారా ఆంటీ, పెట్టడము, నాకు ఆ పేర్లు ఏవి తెలియదు, పంతులు పిలిచానంటే పేర్లు అడుగుతాడు, ఇవాళ రేపు ఎవడు పెడుతున్నాడులేండి, అందుకని నేనేం పెట్టట్లేదు అన్నాడు. అదేమిట్రా బాబు, కోట్ల ఆస్తి తింటున్నావు, తప్పు కదా నాన్న, అలా చేయకూడదు, ఇలా చేస్తేనే పితృదోషాలు తగులుతాయి అన్నాను. గడి గుడ్డేం తగలదు,
పితృదోషం లేదు, ఏ దోషం లేదు. సరేలేండి, మీరు అన్నందుకు నాకు గుర్తుకొచ్చింది. ఒక 2 సార్లు గుళ్ళో అమ్మ పేరు మీద 116 రూపాయలు హుండీలో వేశాను. 2-3 సార్లు వేశాను. ఒకటి అమ్మ బర్త్డే రోజు వేశాను, ఒకటి చనిపోయిన రోజు డేటు అదొకటి గుర్తుంది, ఆ రోజు వేశాను. 116 వేశాను అన్నాడు. అసలు నాకైతే ఎంత కోపం వచ్చిందంటే నిజంగా చాలా కోపం వచ్చింది. కోట్ల ఆస్తి తిన్న ఆ కొడుకు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక 116 రూపాయలు, చనిపోయిన రోజు సందర్భంగా ఒక 116 రూపాయలు హుండీలో వేశాడా? ఏమొస్తాయండి 116 రూపాయలకి? ఒకవేళ వాళ్ళ అమ్మాయి బతికి ఉంటే ఒకరోజు భోజనం ఖర్చు 116 రూపాయలే అవుతుందా? అంటే మీరు అనొచ్చు, ఎన్ని కేజీలు తింటుందండి ఆవిడ? ఓ 1/2 కిలో బియ్యం, ఒక 10 రూపాయల ఆకుకూర, ఒక 20 రూపాయలు ఏదైనా కాయగూరలు, ఓ 1/2 కిలో పప్పు అన్నీ తీసుకొని వచ్చినా కూడా 100 రూపాయలు దాటవు కదా అంటారేమో. కానీ ఇది కరెక్ట్ కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. కనీసం 500 రూపాయలు కూడా ఆమె సొమ్ము ఆమెకే వేయలేకపోయాడు. ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఇక ప్రారంభిస్తున్నాను. చాలామంది ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయి అనే మాట మీరు వింటూనే ఉన్నారు. విని కొద్దిమంది పితృదోషాలు లేవు, ఏమీ లేవు అని కొట్టేసేవాళ్ళు కొద్దిమంది అయితే, పెళ్ళి కాకపోవటం వల్ల, పెళ్ళి చేసుకోవాలనే కోరిక ఉండడం వల్ల, పెళ్ళి చేసుకున్న వాళ్ళకి సంతానం కాకపోవడం వల్ల, ఒకవేళ సంతానమే అయినా కూడా పుత్ర సంతానం కాలేదే అని బాధపడేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల, అంతేకాదు కలిగిన సంతానం ఆరోగ్యంగా ఉండక అంగవైకల్యం కలిగిన వాళ్ళు పుట్టడం, వీటన్నిటి వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలామంది సంప్రదిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి చెప్పే జవాబు ఒకటే ఉంటుంది, పంతులు గారు మీకు పితృదోషాలు ఉన్నాయి అంటారు. అంటే పితృదోషాలు లేకుండా ఇవి రావా అంటారా? ఖచ్చితంగా పితృదోషం ఉన్నవాడికి పెళ్ళి కాదు. మీకు డౌట్గా ఉంటే నేను చెప్పేది ఏవైనా ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు పంతులు గారిని అడిగి తెలుసుకోండి. నేను కూడా తెలుసుకునే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఒకవేళ వివాహం జరిగినా ఆ కాపురం సవ్యంగా ఉండదు, అది కూడా సవ్యంగా ఉన్నా సంతానం కలుగరు. సంతానం కలిగినా వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. లేదు, చిన్న వయసులోనే అకస్మాత్తు మరణాలు జరిగి ఆడవాళ్ళకి వైధవ్యం, మగవాళ్ళకి ఇలాంటి మృత్యువు సంభవించి ఆ ఇంట్లో శోకమే ఉంటుంది. చాలా బాగా చెప్పారండి. అంటే పితృదోషాలు లేకుండా యాక్సిడెంట్లు కావట్లే, ఎవరు చావట్లేరా అంటారా? కొన్ని కుటుంబాలను మీరు పరిశీలించండి. ఆ ఇంట్లో ఒక 4 తరాల నుంచి మనం చూస్తే అంతా వైధవ్యం పొందిన ఆడవాళ్లే ఉంటారు. అంటే వాళ్ళకి పితృదోషం ఉంది అని గమనించాలి మీరు. ఒక 4 తరాల వాళ్ళని మనం పరిశీలిస్తే వాళ్ళకు ఆరోగ్యంగా లేరు, కేవలం ఆడ సంతానమే వాళ్ళకు ప్రాప్తమవుతుంది, మగ సంతానం కలగట్లేదు అనేది గుర్తించినప్పుడు కూడా పితృదోషం కలిగింది అని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక్కళ్ళు ఇద్దరిని కన్నా, ముగ్గురు నలుగురిని కన్నా, మొదట మగపిల్లలు 2 అనుకోండి ఉదాహరణకి, 10 మంది మగపిల్లలు ఉన్నా కూడా మొదట పుట్టిన పెద్దవాడికి పితృదోషం ఎక్కువగా ఉంటుంది, చివర పుట్టినటువంటి మగపిల్లవాడికి పితృదోషం ఎక్కువగా ఉంటుంది. 2 మగపిల్లలే అనుకోండి, ఇంకా ఎక్కువ మంది లేరు, ఉన్నదే ఇద్దరు మగపిల్లలే పుట్టారు, ఇంకేముంది, ఇద్దరికీ పితృదోషం ఉంటుంది. అయితే పెళ్ళిళ్ళు కావు, లేదు మగ సంతానం కారు, లేదు సంతానమే కారు. ఇది అలాగే మరి ఆడపిల్లలకి ఏం సంబంధం లేదా? వాళ్ళు కేవలం తిని చక్కగా కట్నాలు తీసుకుని వెళ్ళిపోతారా అంటే లేదు, వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా 10-20 మంది ఆడపిల్లలు పుట్టినా కూడా మొదటి వాళ్ళకి చివరి వాళ్ళకి ఎక్కువ పితృదోషం ఉంటుంది. వాళ్ళకు కూడా సేమ్ ఇంతే. సరైన సమయానికి పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే పిల్లలు కాకపోవటం, పిల్లలైనా పుత్ర సంతానం కాకపోవటం, లేదు వాళ్ళు ఆరోగ్యంగా ఉండకపోవడం, గర్భస్రావాలు జరగడం, అనారోగ్యమైన సంతానం కలగడం, ఇవన్నీ జరిగి, లేదు భార్యాభర్తలు విడిపోవటం, వైధవ్యం ప్రాప్తించడం, ఇవన్నీ జరుగుతాయి. ఒక ఇంట్లో 2 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నారనుకోండి, లేదు 2 అమ్మాయిలు 1 అమ్మాయి ఉన్నారనుకోండి,
లేదు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇప్పుడు పితృదోషం ఎవరికి ఉంది? ఇప్పుడు నలుగురికి ఉంది. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉంటే నలుగురికి పితృదోషం ఉంది. ఎలా అంటే ఇద్దరు మగపిల్లలే కావడం వల్ల పెద్దవాడికి దోషం ఉంది, చిన్నవాడికి దోషం ఉంది. ఇద్దరే అమ్మాయిలు కావడం వల్ల పెద్ద అమ్మాయికి దోషం ఉంది, చిన్న అమ్మాయికి దోషం ఉంది. ఇలా మీరు ఒక 3-4 తరాలు మీరు ఆలోచిస్తే వాళ్ళను మీరు వెరిఫై చేస్తే మీకు అర్థమవుతుంది పితృదోషం ఉందా లేదా అనేది. పితృదోషం లేనటువంటి కుటుంబాల్లో చక్కగా ఒకళ్ళకి కలగకపోయినా ఒకళ్ళకి మగ సంతానం కలుగుతారు, ఒకళ్ళకి కాకపోయినా ఒకళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళై ఆరోగ్యంగా ఉండి మంచి దాంపత్య జీవితాలు అనుభవిస్తూ సుఖంగా ఉంటారు. ఎవరైతే తల్లికి తండ్రికి ఇలా చనిపోయినటువంటి రోజుని గుర్తు పెట్టుకుని ఆ రోజున చెయ్యరో, ఆ రోజున ఎటువంటి కార్యక్రమాలు జరిపించరో వాళ్ళకే పితృదోషాలు జరుగుతాయి. మరి మా అమ్మ చనిపోయింది 2 సంవత్సరాల క్రితమే కదా, నాకు ఇప్పుడు పితృదోషం కలిగిందా అని మీరు అనవచ్చు. మీకు కలిగింది మీ అమ్మ చనిపోయి 2 సంవత్సరాలకి, ఆమె దోషం మీకు కాదు. ఆమె కంటే ముందు తరాల వాళ్ళు చేసిన దోషం మీకు కలిగింది. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మీరు పెట్టకుండా మీరు మానేస్తున్నారు కదా, ఇది ఇక ముందు తరాల వాళ్ళకి జరుగుతుంది. క్రమంగా ఏమవుతుంది, కొన్ని జన్మలు వ్యర్థమవుతాయి. కొన్ని జన్మల పాటు మీరు ఈ పితృదోషాలను అనుభవించవలసి ఉంటుంది. ఈ జన్మకి ఏదో అయిపోయింది, మంచి తెలుసో తెలియకనో మీరు పెట్టారో పెట్టలేదో అయిపోయింది. మీ అమ్మ చనిపోయినట్టుగానే, అదే ఇప్పుడు నేను చెప్పిన విషయంలో ఆ అబ్బాయి తల్లి చనిపోయినట్టుగానే మరో కొన్నేళ్లకి అతను కూడా ఏదో ఒక వయసుకి చనిపోతాడు కదా, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. అప్పుడు ఆయన గుర్తుండదు కదా. అప్పుడు మళ్ళీ ఏదో ఒక సందర్భంలో మనకు ఏవో ఆపదలు ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు మనం అడుగుతాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ జన్మది కాకపోయినా గత జన్మలోవి మీకు పితృదోషాలు వెంటపడి ఉన్నాయి, అందువల్ల మీరు బాధ అనుభవిస్తున్నారంటారు. అయితే నేను దీని సొల్యూషన్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జరిగిపోయిన పాత తరాల వాళ్ళు దోషాలు చేస్తే వాటికి మనం చేయగలిగింది ఏమిటి అంటే, గుర్తు పెట్టుకుని, ఇప్పుడు మొన్న కుంభమేళా జరిగింది, అక్కడ చాలామంది పిండ ప్రదానం చేశారు. అలాంటి ప్రదేశాలకి మీరు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళి పిండ ప్రదానం చేయండి. మీ తల్లి తండ్రి ఉంటే మీరు చేయకూడదు. మీకు తల్లి కానీ తండ్రి కానీ చనిపోయి ఉంటే మీకు అర్హత ఉంది కాబట్టి మీరు చేయొచ్చు. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు అలాంటి కుంభమేళా జరిగినప్పుడు అటువంటి ప్రదేశంలో పిండ ప్రదానం చేస్తే చాలా వరకు పితృదోషాలు పోతాయి. అలాగే కాశీ ప్రయాణం ఎప్పుడైనా చేస్తే, కాశీ వెళితే, కాశీలో 3 ప్రదేశాలు ఉన్నాయి. కాశీ, గయా, ప్రయాగ అంటారు. ఈ 3 ప్రదేశాల్లో మీ పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేయాలి. ఇక పుష్కరాలు వచ్చినప్పుడు కూడా పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఈ పిండ ప్రదానాలు ఎలా చేయాలి? మీ అమ్మకు మీ నాన్నగారికి చేస్తే సరిపోతుందా? మరి మా అమ్మ నాన్న బతుకున్నారు, మరి మేము ఎలా చేయాలి అలా అనుకున్నప్పుడు, మీ అమ్మ నాన్న బతుకుంటే కష్టపడి మీ నాన్నగారిని తీసుకెళ్ళండి. మీ అమ్మను మీ నాన్నను ఖర్చులు పెట్టుకుని వాళ్ళని మీ వెంట తీసుకుని వెళ్ళండి. తప్ప ఏమన్నా దోషమా? తీసుకెళ్ళండి. వెళ్ళే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. 3 తరాల వాళ్ళ పేర్లు రావాలంటున్నాను కదా. అమ్మకు అత్తగారు నానమ్మ, నానమ్మకు అత్తగారు తాతమ్మ. అదేమిటి, అమ్మకు అమ్మమ్మ తల్లి అలా కాదా అని? అలా కాదు. ఎందుకంటే ఆడపిల్లని ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి పేరు మారుతుంది కనుక అమ్మ, ఆమెకు అత్తగారు, ఆమెకు మళ్ళీ ఆమె అత్తగారు. అందుకే తాతమ్మ పేరు, నానమ్మ పేరు, అమ్మ పేరు, మీ గోత్రం ఏంటి, ఇవన్నీ రాసుకుని వెళ్ళాలి. ముఖ్యంగా కుంభమేళ, కాశీలో, గయా, ప్రయాగలో పెట్టేటువంటి పిండ ప్రదానాలు, నదులకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు, ఆ సమయాల్లో పిండ ప్రదానం చేసేటప్పుడు మహాలయ పక్షం అని పెడతారు. ఎలా అంటే, ఇప్పుడు మీ తాతగారి వరకు మీకు పేరు తెలుసు అనుకోండి. ఎగ్జాంపుల్కి మీ తాతగారి పేరు మీకు తెలుసు, మీరు చాలా బుద్ధిమంతులు. మీ తాతగారు, మీ నానమ్మ, మీ తాతమ్మ ఎలాగలాగా మీ పేరు తెలుసుకున్నారు. మీ తాతగారు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, వాళ్ళందరి పేర్లు రాసుకోండి. అలాగే వాళ్ళందరి భార్యల పేర్లు
5 మంది తాతయ్యలు అనుకోండి. పెద్ద తాతయ్య, చిన్న తాతయ్య, 3, 4, 5 మంది మీ సొంత తాతగారు, అందరి భార్యల పేర్లు. ఆ తాతయ్యకి ఎంతమంది సంతానం, ఈ తాతయ్యకి ఎంతమంది, అలా అందరి పేర్లు రాసుకోండి. మళ్ళీ ఆ సంతానానికి ఆడపిల్లలైతే వాళ్ళ భర్తల పేరు, మగపిల్లలైతే వాళ్ళ భార్యల పేరు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి మీ జనరేషన్ వాళ్ళ వరకు అందరి పేర్లు రాసుకుని ఇక మీరు పిండ ప్రధాన కార్యక్రమం చేసేటప్పుడు మొదటగా ఇప్పుడు మీ నాన్నగారు చేస్తున్నారు, మీకు అమ్మ నాన్న ఉన్నారు, మీ నానమ్మకి పెడుతున్నారు ఆ తర్పణం అనేది. పెడుతూ ఉంటే కనుక ఇప్పుడు మీ నాన్నగారు మీ నానమ్మకు పెడతారు, ఉంటే లేకపోతే వాళ్ళ తండ్రికి కూడా పెట్టుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడు అడుగుతాడు, మీ నాన్నగారు తోడబుట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఉన్నారా లేరా అంటాడు. అప్పుడు ఆ పేరు వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ భార్యల పేర్లు, ఒకవేళ వాళ్ళ కొడుకులు లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్లు, అలాగా అందరి పేర్లు చెప్తూ పోయిన వాళ్ళందరి పేరు మీద ఒక ముద్ద అన్నం పెట్టిస్తారు. నాన్నగారి పేరు మీద ఒక ముద్ద, అమ్మ పేరు మీద ఒక ముద్ద, నాన్నగారు అన్నదమ్ముల పేర్ల మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ముద్ద అన్నం. అలాగే వాళ్ళ భార్యలు ఎవరైతే లేరో వాళ్ళందరికీ. అంటే ఇప్పుడు మనకి ఏమైనా చనిపోయారనగానే మైలు వస్తుంది చూసారా? ఎందుకు మైలపడుతున్నాము? మనం హక్కులం, వాళ్ళకి అన్నం పెట్టే హక్కు మనకు ఉంది, అందుకే మనం మైలపట్టే హక్కు కూడా మనకు వచ్చింది. మనం పుట్టినప్పుడు వాళ్ళు పురుడు కూడా పడతారు వాళ్ళు, అందుకే వాళ్ళు చనిపోయినప్పుడు మైల కూడా మనం పట్టాలి. అందుకే చిన్నమ్మలు, పెద్దమ్మలు, బాబాయిలు, పెదనాన్నలు, చిన్నతాత, పెద్ద తాత, అలా అందరికీ పెట్టే హక్కు ఉంది. అలా అందరికీ ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క ముద్ద బ్రాహ్మడు వాళ్ళకి పిండం పెట్టిస్తూ ఉంటాడు. క్రమంగా మీ నాన్న వైపు నుంచి మేనత్తలు, ఆయన తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి, వాళ్ళ భర్తలు ఉంటే వాళ్ళకి, అలాగే మీ అమ్మ వైపు నుంచి ఆమె తోడబుట్టిన అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, అలాగే మేనత్తకు పిల్లలు ఉంటే వీళ్ళకి, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి, బతుకున్న వాళ్ళకి పెట్టకండి. పనిలో పని ఎప్పుడైతే పెట్టాలి కదని గుండుగుతా అందరికి కలిపి ఒకటే ఇట్లా ముద్ద చేసి పెట్టకండి. పోయిన వాళ్ళకి ఎవరెవరు పోయారో ఆయన అడిగిన వరుస క్రమంలో అలా పెట్టండి. ఇది మీరు కాశీ వెళ్ళినప్పుడు కాశీ గయ ప్రయాగలో పెట్టడం, పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడ నది ఒడ్డులో పెట్టడము. మొన్నటి కుంభమేళా అయిపోయింది కదా, మళ్ళీ కుంభమేళా వచ్చినప్పుడు ఆ సమయానికి పోయేవాళ్ళు చాలామంది పోతారు. కానీ ఈ మధ్యలో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మా వంశం పెద్ద గొప్పదా అని అలా అనకండి. ఎందుకు గొప్పది కాదు? ఎవరి వంశం వాళ్ళకే గొప్ప, మాది పెద్ద ఇక్ష్వాకు వంశమా, మా వంశంలో రామచంద్రుడు పుట్టాడా అనకండి. ఇక్ష్వాకు వంశం కాకపోయినా, రామచంద్రుడు మీ వంశంలో పుట్టకపోయినా, మీకు జన్మనిచ్చినందుకు మీ వంశం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా అందరి పేరు గుర్తుపెట్టుకుని వాళ్లకు పిండ ప్రదానం చేయటానికి మీ గోత్రం పేరు, ఇప్పుడు మీ మేనత్తలు ఉంటే వాళ్ళ గోత్రం పేరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు అందరివి పెట్టుకోండి. ఇప్పుడు ఈ విషయం చెప్పాను కదా, ఇంకొకటి చెప్తాను. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఇంకొకటి కూడా ఇబ్బంది ఏమిటి అంటే, అత్త పిల్లలు లేరు, మామ పిల్లలు లేరు, పెదనాన్న పిల్లలు లేరు, అందరినీ మగపిల్లలందరూ బ్రో, ఆడపిల్లలందరూ సిస్. అదేదో సినిమా వచ్చింది అని మగపిల్లలందరూ బ్రో అనడం మొదలుపెట్టారు. ఆడపిల్లలకి ఏం తెగులు వచ్చింది? సిస్ ఏంటి సిస్? చిన్నప్పుడు చిన్న పిల్లలకి టాయిలెట్ పైమని చెప్పడానికి సుస్పోయి అంటారు. అలాగే ఈ సిస్ ఏంటి సిస్? చక్కగా వదిన అనుకోలేరు, అత్త కూతుర్ని వదిన అని పిలుచుకోలేరు, ఆడబడుచుని వదిన అని పిలుచుకోలేరు. వరుస వాయి లేదు, అసలు చెప్పేవాడు లేరు, అనేవాళ్ళు లేరు, మీకు వరుస క్రమాలు లేవు. పెళ్లి చేసుకుంటే భర్తకు తోడబుట్టిన చెల్లె కానీ అక్క కానీ ఉంటే ఏమవుతుంది? మీకు వదిన అవుతుంది. ఆడబడుచు వదిన అని పిలవరు, అక్క అని పిలుస్తారు. ఆమె అక్క అయితే మరి ఆమె తోడబుట్టిన వాడిని మీరు పెళ్లి చేసుకున్నారు, అప్పుడు వాడు ఏమవుతాడు? మీకు అన్న అవుతాడు. అంటే అన్నని పెళ్లి చేసుకున్నారా? కొద్దిమంది గొప్పగా ఉంటుందని ఎవరిని పడితే వాళ్ళని అన్న అంటారు, ఆయన భార్యని అక్క అంటారు. నిజంగానే వాళ్ళు వదిన వలస అయ్యేవాళ్ళు అయినా కూడా ఈమెను వదిన అంటారు, ఆ భర్తను అన్నయ్య అంటారు. ఈమెను వదిన అన్నారు, ఈమెను అక్క అంటారు, ఆమెను అన్న అంటారు. గొప్ప మంచి సాంప్రదాయాలు తెలిసిన కుటుంబాల్లో కూడా ఇలాగే పిలుచుకుంటున్నారు. తప్పు. భార్యాభర్తల్ని అక్క అన్న అని పిలవకూడదు. నేను ఒకరింట్లో చూశాను, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు తల్లిని అక్క అంటారు, తండ్రిని అన్న అంటారు. నేను ఒకసారి అడిగాను, ఇదేమిటి విచిత్రంగా అమ్మ నాన్న అనాలి అంటే, వాళ్ళకు చిన్నప్పుడు ఎవరో అలా రెంటుకున్న వాళ్ళు పిలిచారట, ఆ అలవాటికి వాళ్ళు అలా పిలిచారట.
పిలిస్తే మీకు నోరు లేదా? నన్ను అక్క అంటావేంటి, అమ్మ అని పిలువు అని ఒకసారి కోపం చేస్తే అమ్మ అని పిలవదు. అమ్మ అని పిలిపించుకోవడమే కోసమే కదా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నది. వాళ్ళు అక్క అని అంటే మీరు ఎలా ఊరుకున్నారు? ఆయన అన్న అంటే ఆయన ఎలా ఊరుకున్నాడు? ఇలా మన సమాజంలో 1, 2 కాదండి తప్పులు చెప్పడానికి, ఎన్ని తప్పులో. ఇక మీరైతే ఖచ్చితంగా పితృదోషాలు మీకు తగలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ బంధువర్గంలో ఉన్నటువంటి మీ రిలేషన్ సంబంధించి అందరి గోత్రాలు పేర్లు అయితే రాసుకోవాలి. బతికుండగా రాసుకుంటామా అని అనకండి. బతికున్నప్పుడు రాసుకుంటేనే కదా పోయాక మనకు తెలిసే. పోయినాక మనకు ఎవరు చెప్తారు? ఇంకా ఉన్నప్పుడే తెలుసుకోలేదు కానీ పోయాక ఎవరినడి తెలుసుకుంటాం? ఏ తాళపత్ర గ్రంథాల్లో ఉంటాయి మన పేర్లు? ఇక ఈ విషయాన్ని ఇంతవరకు దీన్ని ముగించుకుంటే ఇంకా మీకు ఈరోజు ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఖచ్చితంగా పితృదోషాలను తొలగించుకోవాలి అంటే మీరు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకరోజు, ఎప్పుడైతే మీ పేరెంట్స్ చనిపోతారో, లేదు మీ నానమ్మ, మీ తాతయ్య, మీ అమ్మమ్మ, మీ తాతయ్య చనిపోతారో వెంటనే ఆ డేట్ని నోట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ముఖ్యం కాదు, ఆ రోజు తిథి ముఖ్యం. డేట్ ముఖ్యం కాదు. రాజకీయ నాయకులు డేట్ ముఖ్యం, అది గుర్తుపెట్టుకుని ఆ రోజున ఏవో 4 పువ్వులు వాళ్ళ ఫోటో ముందు వేసి నమస్కరిస్తారు, వాళ్ళకి అక్కడికి అది అయిపోతుంది. కానీ మీరు తిథి గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలియకపోతే ఆ డేట్ చెప్తే ఆ పంతులు గారిని అడిగితే ఆయన చెప్తారు. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ రోజు నాడు మీరు పిలిచి పెట్టుకోండి. దానికి 100,000 1000 ఖర్చు కాదు. మీరు కోట్లు తింటారు, ఓ 500 1000 రూపాయలు ఖర్చు పెట్టలేరా వాళ్ళకి? మా నాన్న మాకేమి ఇచ్చిపోలేదు, మాకు పొలాలు లేవు, ఇల్లు లేవు, వాకిలు లేవు, ఏదో మా కష్టం మీద మేము బతుకుతున్నాం కదా. సరే, మీ నాన్నగారు మీకేమీ ఇవ్వలేదు, మీ కష్టమే మీరు పడుతున్నారు, బతుకుతున్నారు. కానీ మీకు ఇలాంటి బతుకు ఒకటి మీకు రావడానికి మీ నాన్న మీకు సహాయం చెయ్యకపోయినా మీరు ఆయన కడుపులో పుట్టినందుకే మీకు ఇటువంటి అదృష్టం వచ్చింది. అందుకని గుర్తుపెట్టుకుని సంవత్సరంలో ఒక్కరోజు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన పేరు మీద అన్నదానం చేస్తారో, లేదో పంతులు గారిని పిలిచి సవ్యంగా మీరు ఇచ్చేసుకుంటారో ఆలోచించండి. సంవత్సరానికి ఒక్కరోజు 1000 2000 ఖర్చు పెట్టడానికి బాధపడితే జీవితం అంతా మీరు పితృదోషాలను అనుభవించవలసి ఉంటుంది. పితృదోషాలు అనుభవించడం బాగుందా? ఆ పితృదోష నివారణకు వాళ్ళకు భక్తిగా ఇలా చేసుకోవడం బాగుందా? మీరే ఆలోచించుకొని ఇవి పాటించండి. తర్వాత ఈ మధ్యకాలంలో నేను కొన్ని వింటున్నాను. పని పాట లేక చాలామంది డబ్బులకు ఆశపడి ఎంత చండాలమైన కథలు పెడుతున్నారంటే, అంత చండాలమైనటువంటి కథలు. అర్థం లేదు. అసలే సమాజము సర్వనాశనం అయిపోతుంది అంటే ఆ కథల్లో తల్లిదండ్రులు వాళ్ళు సంసారం చేసే సమయంలో కొడుకులు చూస్తున్నట్టు, లేదు బిడ్డలు చూస్తున్నట్టు, లేదు ఆ తల్లితోనే కొడుకు తప్పు చేస్తున్నట్టు, తండ్రితో బిడ్డ తప్పు చేస్తున్నట్టు, అన్నతో చెల్లి తప్పు చేస్తున్నట్టు, లేదు పిన్నితో అక్క కొడుకు, లేదు పెద్దమ్మతో చెల్లెలు కొడుకు, ఇలా సంబంధ బాంధవ్యాలకు విలువ లేకుండా, వరుస వాయి లేకుండా, పశువుల కంటే ఘోరంగా. అసలు తల్లిని చూస్తే కొడుక్కి కోరిక పుట్టడం ఏమిటి, తండ్రిని చూస్తే బిడ్డ కోరిక పుట్టడం ఏమిటి, అన్నచెల్లెల మధ్య కోరిక పుట్టడం ఏమిటి? అసలు వీళ్ళు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియదు. అటువంటి సమాజం మనం బతుకుతున్నాము అని మనం ఒక పక్కన ఏడుస్తూ ఉంటే రాసే కథలు కూడా అలాంటివే. అంటే ఇక తప్పులేదు, తప్పే లేదు. అసలు మనం ఎలా బతికినా తప్పులేదు. అప్పుడు కుక్కలకు మనకు తేడా ఏముంది? ఇంకా ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి కథలు ఎవరైతే రాస్తున్నారో మీరు వాటిని చూడకపోవటమే వాళ్ళకు బుద్ధి చెప్పడం. మీరు అవి చూశారు, కామెంట్స్ పెట్టారు, లైక్ పెట్టారు అని అంటే మనం వాటిని ఎంకరేజ్ చేయటమే. నేను ఈరోజు ఇంతవరకే చెప్పాలనుకున్నాను. ఇంకా చాలా చెప్పాలని అయితే నాకు ఆవేశంగా ఉంది, కానీ చాలా లెంతీగా వీడియో అవుతుందని ఇక్కడికే ముగించాను. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకుంది అయితే, 1, పితృదోషాలు తగలకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 2, ఈ వరుసవాయి లేకుండా అనాచారాన్ని పాటించటం వల్ల కూడా చాలా దోషాలు కలుగుతాయి. వాటిని వర్ణించలేం మనం. ఎంత నరకప్రాయం అంటే
ఏముంది అని మీరు అనుకుంటారు. క్షణికమైన సుఖం కాసేపు పొందుతారేమో, కానీ ఆ తర్వాత ఉంటుంది నరకం. జీవుడు అన్ని వేదనలు పడవలసి ఉంటుంది. మీరు ఏ బ్రాహ్మణైనా అడగండి, లేదు మీకు తెలిస్తే కనుక గరుడ పురాణం చదవండి, అందులో మీకు అన్ని సమాధానాలు దొరుకుతాయి మీకు. ఓకే, థ్యాంక్ యూ. మీ ఓపికకి విన్నందుకు